Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. What you need. We're broken, it's tragic. We're not all elastic, but maybe there's magic. Believe you could have it. And I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness. Namaste, welcome back to our channel Srinav Diaries. Welcome back to another vlog. సో ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. ఈ వ్లాగ్ కంప్లీట్ గా మా హోమ్ కి సంబంధించి ఇనిషియేటివ్ గురించి. yes సో దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ అవర్ హోమ్ సిరీస్. yes సో మేము కంటిన్యూస్ గా కొన్ని వ్లాగ్స్ అండ్ హోమ్ మీద కొన్ని వీడియోస్ చేయాలి అనుకుంటున్నాము. సో ఇది ఫస్ట్ వీడియో అన్నమాట. ఈ వీడియోలో నేను మీకు అసలు ఈ ఇల్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎంతలో తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం అండ్ దీని ఎలా చేయబోతున్నాము, అసలు ఈ ఇంటిని ఒక హోమ్గా ఎలా తీసుకోబోతున్నాము, ఎలా చేయబోతున్నాం అని ఈ సిరీస్ మొత్తంలో మీరు చూస్తారు. సో యాక్చువల్గా ఇప్పుడు అసలు మనం ఈ ఇల్లు ఎందుకు ఈ ఏజ్లోనే పర్చేస్ చేసాము, ఎక్కడ పర్చేస్ చేసాము, అసలు ఎలా ఈ థాట్ తీసుకున్నాం, ఎంత లోన్కి వెళ్ళాము, ఎంత డౌన్ పేమెంట్ కట్టాము. సో ఈ బ్యాక్ సీన్స్ అని నేను కొంచెం వ్లాగ్ తీసాను అనమాట. అవి కూడా నేను మీకు ప్లే చేస్తాను. సో అసలు మాకు ఇల్లు తీసుకోవాలి అని థాట్ ఎప్పుడు మొదలైంది అంటే, మేము ఫస్ట్ కొండాపూర్కి వచ్చి షిఫ్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది అనమాట, మేము ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హౌస్ 40,000 రెంట్ పే చేస్తున్నాం. యాక్చువల్గా ఫస్ట్ దీనికంటే ముందు వనస్థలిపురంలో ఉన్నప్పుడు ఓన్లీ 16,000 రెంట్ ఉండింది. అది కూడా మంచి స్పేషియస్ ఇల్లే. అప్పుడు ఏం అనిపించలేదు, మన ఊర్లో ఉండేదానికి దీనికి ఒక 3 times ఎక్కువ ఉండే. వన్స్ కొండాపూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ రెంట్లు 40,000 పే చేస్తూ ఒక 6 months కట్టేసరికి ఈఎంఐ కట్టుకోవచ్చు కదా మనం అని అనుకున్నాము. వనస్థలిపురం ఇల్లు హోమ్ టూర్ కూడా మీరు చూసే ఉంటారు. ఆ రెంట్ అవన్నీ నేను చెప్పాను అనమాట. సో నా ఆఫీస్కి శ్రీకాంత్ ఆఫీస్కి సో దగ్గరగా ఉంటుంది అని మేము ఇట్లా కొండాపూర్కి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయినప్పటి నుంచి 40,000 నెలకి ఓనర్కి ఇస్తుంటే నా కళ్ళలో నీళ్లు పడుతున్నాయి అనమాట. సో ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాం, నెక్స్ట్ ఇంకేది ఇల్లు కన్నా చేంజ్ అయితే అది ఖచ్చితంగా మన సొంత ఇల్లు అయి ఉండాలి. ఇంకా రెంట్ ఇళ్ళకంతా వెళ్ళే ఓపిక నాకు లేదు. నుంచి కూడా ఏ ఇల్లు మనం తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంటికి మన సొంత ఇల్లుకి వెళ్ళాలి, నెక్స్ట్ ఇంటికి మన సొంత ఇంటికి వెళ్ళాలి, నెక్స్ట్ ఇంటికి మన సొంత ఇంటికి వెళ్ళాలనుకుంటానే 5 ఇల్లులు మారిపోయాం. 4 ఇల్లు మారాం. 4 ఇది 5వ ఇల్లా? ఇది 4వ ఇల్లు. ఇప్పుడు మేము వెళ్ళేది 5వ ఇల్లు కాదు. ఇప్పుడు మనం ఓన్ హౌస్ వెళ్తున్నాం కదా, అది 5వ ఇల్లు. 3, 4 ఓన్ హౌస్ వెళ్ళేది 5వ ఇల్లు. 4 ఇల్లు మారాం అట్లా. సో ఇంకా అలా అనుకున్నాం అనమాట. అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లాస్ట్ 2 yearsగా నేను ఏదైతే సేవ్ చేశానో కంప్లీట్గా ద రెవెన్యూ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ గైస్ నేను ఫస్టే రివీల్ చేసేస్తున్నాను. చెప్తాను, వీడియో ఫుల్ వరకు చూడండి అని నేను చెప్పదలుచుకోవట్లేదు. కంప్లీట్గా నేను యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన రెవెన్యూతో నేను గోల్డ్ స్కీమ్స్ కట్టి, గోల్డ్ ఎత్తిపెట్టి అండ్ సమ్ క్యాష్ ఎఫ్డీస్ చేసి అలాగా కొంచెం నా నగలకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, నా పాత నగలు ఉన్నాయన్నమాట, మా మమ్మీ ఇచ్చిన నగలు అయ్యి. సో అవన్నీ అలా ఎత్తి పెట్టుకొని ఒక బల్క్ అమౌంట్ చేశాను అనమాట. దాన్ని ఓన్లీ గోల్డ్ రూపంలోనే, నా కాంట్రిబ్యూషన్ అయితే ఏం లేదు. సో మా పేరెంట్స్ దగ్గర కానీ ఉండేదంతా నేను ఎస్ఎన్కి టెక్ పెట్టుకోవడానికి సరిపోతుంది. సో ఎస్ఎన్కి టెక్ మనం ఏ ప్రాఫిట్
ఆశించకుండా స్టార్ట్ చేసాం కాబట్టి ఆబ్వియస్లీ మనం ఇంకా దానికి డబ్బు పెట్టే దగ్గరే ఉన్నాం కానీ ఎవరి దగ్గర నుంచి మేము డబ్బు ఆశించట్లేదు అనమాట. సో మా పేరెంట్స్ దగ్గర కానీ శ్రీకాంత్ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ మేము ₹1 కూడా అడగదలుచుకోలేదు అనమాట. ఎందుకంటే ఇది మా ఇద్దరి ఇండివిజువల్ డెసిషన్ కాబట్టి మేమిద్దరమే లోన్ అమౌంట్కి వెళ్ళాలి, ఆ లోన్ వస్తేనే ప్రొసీడ్ అవుదాం అని కూడా మేము అనుకున్నాము. సో ఎలా స్టార్ట్ అయింది అంటే మేము లోన్కి ఎలిజిబుల్ అని మాకు అర్థమైన తర్వాత స్టార్ట్ చేసాం హంటింగ్. ఆబ్వియస్లీ ఇప్పుడు మేము తీసుకున్న ఇల్లు దగ్గర 1.1 విత్ ఇంటీరియర్ మాకు ఇప్పుడు 1.2 అయిపోతుంది కదా, 1.3 దాకా అయిపోతుంది. మేము హై ఎండ్ ఇంటీరియర్ చేయిస్తున్నాము. సో అలా చేయిస్తున్నప్పుడు ఆ 1.3కి మేము ఒక 10% డౌన్ పేమెంట్ పే చేసినా మిగిలిన అమౌంట్ మనకి లోన్ కావాలి. 10% కాదమ్ములు, మనకు వచ్చింది ఓన్లీ 90 lakhs కాబట్టి మనం మిగతా 40 lakhs సర్దుకున్నట్టు. సో అలా సర్దుకోవాలి అని ఓకే సర్దుకోగలమా మనము సర్దుతామా అన్న థాట్లో ప్రొసీడ్ అయ్యాం. సో బేసిక్గా మనం ఇది అంటే ఈ హంటింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం స్టార్టింగ్లో నేను అసలు మైండ్ పెట్టలేదు. సో బేసిక్గా నేను ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంటికి కూడా ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టే స్కోప్లో లేను కదా. సో దానికోసం నాకు ఇంట్రెస్ట్ రాలేదు. బేసిక్గా నేను పెట్టేటప్పుడు ఒకసారి చూసుకుందాంలే, నేను కొంచెం సంపాదించి నేను కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగినప్పుడు చూద్దాంలే అన్న ఒక కాన్సెప్ట్లో నేనైతే స్టార్టింగ్లో ఏం సపోర్ట్ ఇవ్వలేదు. ఈవెన్ వీళ్ళతో మాట్లాడి అక్కడ ఇల్లున్నాయి ఇక్కడ ఇల్లున్నాయి అక్కడ చూద్దాం పదా అని అంటున్నా కూడా నేను ఓకేలే వెళ్దాం, నేను ఈరోజు బిజీగా ఉన్నా రేపు వెళ్దాంలే వీకెండ్ వెళ్దాంలే అలా నెట్టుకుంటూ వచ్చేసాను. ఇదంతా కూడా చాలా ఏరియాస్ చూసాం హైదరాబాద్ చుట్టూలా మొత్తం. అసలు ఇది ఏ హైదరాబాద్ది? వెస్ట్ హైదరాబాదా? తెలియదు నాకు, ఇది వెస్టే అనుకుంటా. ఈ చుట్టుపక్కల కొండాపూరు, గచ్చిబౌలి, తర్వాత మియాపూర్ దగ్గర, హఫీజ్పేట్ దగ్గర, నిజాంపేట్ దగ్గర, కూకట్పల్లి, కేపీహెచ్బి, బొలారం రోడ్డు, బాచుపల్లి మొత్తం వీటన్నిటి దగ్గరలో మ్యాక్సిమం అందరితోటి మాట్లాడేసింది అమ్ములు. మాట్లాడి వాళ్ళతోటి విజిట్స్ కూడా వాళ్ళతో విజిట్ షెడ్యూల్ చేయించుకొని వెళ్ళి ఈవెన్ గాజుల రామారంలో కూడా వెళ్ళి చూసాం. సో అవన్నీ విజిట్లు చేసి చూసి కొన్ని నచ్చాయి, కొన్నేమో నచ్చినవేమో ఏదో ఒకటి లిటిగేషన్ అనమాట. ఎయిదర్ ఫ్లోర్ ఒక దగ్గర అయితే మాకు ఫుల్ నచ్చింది గచ్చిబౌలిలో. ఎంత నచ్చిందంటే గంటలో మేము అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయాం, అంత నచ్చింది. అక్కడ నుంచి డైరెక్ట్ మన కేబుల్ బ్రిడ్జ్ వ్యూ ఉండేది, చాలా బాగుంది, మొత్తం ప్లెజెంట్ ఉంటది. అసలు ఒక ఇండివిజువల్ హౌస్ ఎలా అయితే మనకి ఆ ఫీలింగ్ ఇస్తుందో అలా ఇచ్చింది అనమాట అది. కానీ దానికి ఫ్లోర్ పర్మిషన్ లేదు. అది మొత్తం చూసేసి అంతా అయిపోయి ఇంకా అడ్వాన్స్ ఇస్తామనగా చిన్నగా చెప్తున్నారు వాళ్ళు, ఫ్లోర్ పర్మిషన్ లేదండి సారీ అంట. ఫ్లోర్ పర్మిషన్ లేకుండా అన్ని ఉన్నాయి, జిహెచ్ఎంసీ దగ్గర అన్ని ఉన్నాయి, ఫ్లోర్ పర్మిషన్ అయితే లేదు. బట్ మనకి స్టార్టింగ్ లో మొత్తం అన్ని పర్మిషన్లు ఉన్నాయి, మీరు వచ్చేయండి. మనకి అక్కడ రెసిడెంట్స్ చెప్పారు. రెసిడెంట్స్ చెప్తే మేము వెంటనే కాల్ చేసాం, ఇట్లా రెసిడెంట్స్ చెప్తున్నారండి అంటే అట్లా ఏం లేదు మేడం అన్ని ఉన్నాయి మీకు, అంటే బ్రోకర్ ద్వారా వచ్చింది అది. ఓనర్ తో నేను మీకు మీటప్ అరేంజ్ చేస్తా అన్నాడు. ఓనర్ నీట్ గా టిప్ టాప్ గా రెడీ అయ్యి వేస్ట్ పెట్రోల్ బొక్క వెళ్ళి కూర్చొని చెప్తే సార్ మీకేం ప్రాబ్లం లేదండి నేను అన్ని చూసుకుంటానన్నారు. మనం తీసుకునేదే ఒక్కసారి ఇల్లు తీసుకుంటున్నాము, ఒకసారి ఇల్లు తీసుకుంటున్నాం, అది కూడా ఇది మన ఊరు కాదు కదా, మనం సెటిల్ అయిన ఊరు. అవును. సో అట్లాంటప్పుడు అలాంటి లిటికేషన్లు ఆ రిస్క్లు అసలు వద్దు, బేర్ చేసి లేని తట్టు ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా ఈ హైడ్రా ఇష్యూ ఒకటి వచ్చి పడింది. సో ఏది చేసినా కూడా వేటికి ఎఫెక్ట్ అవ్వకుండా చేయాలన్న ఇంకో కాన్సెప్ట్. అండ్ మోర్ ఓవర్ నేను వీటన్నిటికీ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే లాస్ట్ గట్టికి కొడితే ఒక 1 month ముందు ఓకే ఫైన్ సరేలే డబ్బులు ఏదైతే ఏముంది ముందైతే దిగేద్దాము, తర్వాత నేను చేయగలిగింది నేను చేసుకుంటూ వస్తాను అన్న ఒక కాన్సెప్ట్లో స్టార్ట్ చేస్తాం. మనకి లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది, 75 lakhs దాకా లోన్ ఎలిజిబిలిటీ ఉంది అన్న తర్వాత ఇంకా రిగ్రెసివ్ చేసాం. అది ఒక్కసారి చెక్ చేసుకొని ఓకే ఫైన్. సో శ్రీకాంత్ 75 lakhs కి తను ఎలిజిబుల్ అయ్యాడు. సో మనకి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మీద లోన్ ఇవ్వరనమాట. ఆల్రెడీ నేనేం ఫైలింగ్ ఏం అట్లా చేయట్లేదు, మనకి ఫైలింగ్ చేసే అంత ఇన్కమ్ అక్కడ ఏం రావట్లేదు కాబట్టి నేనేం ఫైలింగ్ చేయలేదు. ఆబ్వియస్లీ నాకు ఇన్ఫోసిస్ సైడ్ నుంచి వచ్చే వాటికో ఎన్ఎఫ్ లోన్స్ ఉన్నాయి, నా శాలరీ కంటే ఎక్కువ నేను లోన్లే కడుతున్నా. సో ఆబ్వియస్లీ ఇంకా నాకు ఎలిజిబిలిటీ లేదనమాట.
ఇంకా శ్రీకాంత్ కి 75 lakhs కి ఎలిజిబిలిటీ వస్తుంది అన్న తర్వాత ఓకే ఒక 90 lakhs 80 lakhs బడ్జెట్ పెట్టుకొని చూద్దాం అని చెప్పి అప్పుడు 80 lakhs స్టార్ట్ చేసాం. ట్రస్ట్ మీ గైస్, మేము ఎంత తెలివి తక్కువ వాళ్ళం అంటే ఫస్ట్ మా అపార్ట్మెంటే చూడకుండా మేము మొత్తం చూసేసాం. ఫస్ట్ గాజు రామారాం చూసాం, ఈ అపార్ట్మెంట్ లో అసలు ఉన్నాయని కూడా తెలియలేదు. మేము ఏమనుకున్నామంటే ఈ అపార్ట్మెంట్ మేమున్న అపార్ట్మెంట్ చాలా బాగుంటది, అంటే బిల్డ్ క్వాలిటీ కానీ, తర్వాత స్పేషియస్ కానీ, అండ్ ఎమ్యూనిటీస్ కానీ, కమ్యూనిటీ వైజ్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి కాబట్టి ఇక్కడ ఏం ఉండవులే అని మేము లేదు కొంతమంది నాకు చెప్పారు కదా ఇక్కడ ఏం లేవు మాక్సిమం అన్ని అయిపోయాయి అని చెప్పారు. అండ్ ఒకటి చూసాంలే, ట్రిపుల్ బెడ్రూమ్ లేక్ ఫ్రంట్ చూసాం కానీ అది 1,60,70 lakhs 70 lakhs 1.66 అంత బడ్జెట్ మన దగ్గర లేదు. మళ్ళీ ఇంటీరియర్ మొత్తం 2 crores అవుతుంది. 2 crores పెట్టే అంత వయసు మాకు ఇంకా రాలేదులే అని మేము లైట్ తీసుకున్నాం అనమాట. ఇంకా అంతే, తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు. సో దాని తర్వాత వన్ ఫైన్ డే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే కొంతమంది అమ్ముతున్నారని తెలిసింది, కానీ అవన్నీ సెట్ అవ్వలేదు. అవి కూడా టూ ప్రైస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో దీన్ని తీసుకుంటారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకొని వాళ్ళు సేల్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంటీరియర్స్ మాకు నచ్చలేదు, ఎందుకంటే అవి ఇంటీరియర్ చేయించినట్టు ఉన్నాయి. ఇంటీరియర్ చేయించినవి రీసేల్ అన్నమాట. సో మన టేస్ట్ తగ్గట్లేవు. అండ్ వాళ్ళు చేయించిన చాలా నార్మల్ ఇంటీరియర్స్ మనకి ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. మాకు తెలుస్తుంది, అర్థమవుతుంది అనమాట, ఇవి ఇంత కాస్ట్ చెయ్యవే అనిపిస్తుంది. బట్ కానీ మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ కాబట్టి మనం ఏమీ మాట్లాడలేం. బట్ మేము ఒక ఫ్లాట్ కి అయితే రెడీ అయిపోయాం. విత్ ఇంటీరియర్స్ ఉన్నా పర్లేదు, మనం ఇంటీరియర్స్ చేయించుకుందానికి కూడా 3-4 months పడుతుంది. నేను నా పనుల్లో బిజీ ఉంటా, శ్రీకాంత్ పనుల్లో బిజీ ఉంటాడు. సో ఈజీగా రెడీ టు మూవ్. ఇప్పుడు మనం ఎట్లయితే ఇక్కడికి వచ్చి ఒక రెంటెడ్ ఇంట్లోకి వచ్చామో సో అలాగే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా బర్డన్ ఏమి ఉండదు, మనకు టైం కన్సంప్షన్ ఎక్కువ ఉండదని. సో దానికి ఓకే చేసుకుని అగ్రిమెంట్ వరకు కూడా వెళ్ళిపోయాము. బట్ ఒక చిన్న ఇష్యూ వల్ల అది కూడా వెనక్కి రావాల్సి వచ్చింది. మనకు అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే డౌన్ పేమెంట్ ఎక్కువ అడిగారు అనమాట. మన దగ్గర డౌన్ పేమెంట్ ఎక్కువ లేదు, మేము మాక్సిమం పర్సెంటేజ్ లోన్ కి వెళ్ళాలనే ఉన్నాము. బ్యాంక్ మనకి ఎంత ఎలిజిబిలిటీ ఇవ్వగలిగితే అంత ఎలిజిబిలిటీ వెళ్ళిపోవడానికి మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే 40,000 ఇక్కడ రెంట్ పే చేస్తున్నాము. ఇంకొక 3 months అయితే మనకి మళ్ళీ 10% 5% హైక్ కదా. సో 11%. మనం ఉండి ఎవరికో రెంట్ ఇచ్చే బదులు లోన్ బ్యాంకు కడితే ఒక 20 years కి ఆ ఇల్లు మనది అయిపోతుంది అన్న థాట్ లో నేను ఉన్నా అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఉన్న రోజులు రెంట్ ఉండాల్సిందే, అండ్ బతికినంత కాలం జాబ్ చేయాల్సిందే. ఇంకొంచెం ప్లస్ అయింది. బట్ దట్ ఈస్ టోటలీ ఫైన్ ఫర్ అస్. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇప్పుడు ఏదైనా డోర్ దమ్మని గాలికి పడింది అనుకో, అమ్మ డోర్ పడిపోయింది ఇప్పుడు ఓనర్ ఏమంటాడు అని భయము. దాని తర్వాత అంటే ఆ ఫ్రీడమ్ ఉండదు, మన ఇల్లు కాదు కదా ఇది అనే ఉంటది. రేపు పొద్దున మన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి దబా వేస్తావా అట్లా అన్నాను నేను. ఇప్పుడు సపోజ్ మొన్న మేము షూట్ చేసామండి కంట్రీ డినైట్ కి, ఇంతింత లావ్ రాడ్స్, ఇంతింత పెద్ద పెద్ద రాడ్స్, అండ్ అవి ఎలా అంటే ఇంకొంచెం పైకి వెళ్ళాయనుకో ఫాల్ సీలింగ్ కి హోల్ పడుతుంది. ఆ షూట్ కంటే ఆ కాన్సన్ట్రేషన్ అంతా నాకు షూట్ మీద కంటే అవి ఎక్కడ తగిలిపోతాయో, ఓనర్ ఎక్కడ వచ్చేస్తాడో ఆ భయం ఉండింది అనమాట. ఇప్పుడు మన సొంత ఇల్లు అనుకో భయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంత ఇల్లు అయినా నువ్వు అంతే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటుంది నాన్న. ఇప్పుడు సపోజ్ బై మిస్టేక్, నేను అనేది కావాలని ఎవరు చేయరు, బై మిస్టేక్ ఏదన్నా తగిలింది అనుకో మనం చేయించుకుంటాం, భయపడం కదా ఎవరికి, అది నేను అంటున్నా. కానీ జాగ్రత్తగా ఉంటాం. నేను కాదు భయపడాలి అమ్ములు, నాకు భయపడాలి నువ్వు. ఇప్పుడు మాట్లాడినా నాకు నిద్ర వస్తుంది గైస్. లిటరల్ గా నేను ఇల్లు కొని రేపటికి వారం గైస్, రేపు గృహప్రవేశం చేసి ఎన్ని రోజుల నుంచి అడుక్కుంటున్నాను తెలుసా, రిజిస్ట్రేషన్ ది ప్రాసెస్ అంతా ఒక వీడియో చేద్దాము. అడిగింది ఇందాకే కదే నువ్వు నానా, ఎప్పుడు నుంచో చెప్తున్నా నేను మన ఇంట్రో తీయాలన్నా, వీడియోకి ఇంట్రో తీయాలన్నా. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నేను ఇంట్రో ఇవ్వలేదు, జస్ట్ క్లిప్స్. అంటే నాకు అసలు మేము అసలు తీసుకుంటామన్న ఇదిలో ఏమో, ఎందుకంటే అసలు యాక్చువల్ గా ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ 5 days లో జరిగింది. సో ఇక్కడ అపార్ట్మెంట్ చూసేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ రీసేల్ ఫ్లాట్స్ చూసిన తర్వాత అప్పుడు మాకు అర్థమైంది అసలు ల్యాండ్ లార్డింగ్ అంటే ఏంటి, బిల్డర్ ఫ్లాట్స్ అంటే ఏంటి అని. సో అప్పుడు బిల్డర్ని అడిగాం ఫోన్ చేసి, ఏమన్నా ఫ్లాట్స్ ఉన్నాయా అంటే. బిల్డర్ని అడిగామా? డైరెక్ట్ బిల్డర్ అడగలేదు. ఇక్కడ మార్కెటింగ్ అతను ఒకరు ఉంటే ఆయన నెంబర్ తీసుకొని ఆయనకి కాల్ చేసి అడిగాము.
అప్పుడు ఆయన చెప్పారు ఓకే ఇక్కడ మన బిల్డర్వి ఒక 3 ఉన్నాయండి, మూడు ఉన్నాయి, ఒక ఈస్ట్ 2 వెస్ట్ ఉన్నాయండి చూడండి అన్నారు. సో మేము ఈస్టే అన్నమాట ప్రిఫరబుల్. ఈస్ట్ ఒక్కటే ఉంది మాకు, ఈస్ట్ ఒక్కటే ఉంది ఆప్షన్. వెస్ట్ లో 3 BHK ఉంది, ఒక 3 BHK ఒక 2 BHK ఈస్ట్ లో ఒక 2 BHK అన్నమాట. అది ఐ మీన్ ప్రాపర్ రూమ్స్ గా లేదు, హాల్ పొడవుగా ఉంది. వెస్ట్ అందుకు కాదులే, వెస్ట్ బాగుంది, అది కూడా బాగుంది కానీ హాల్ పొడవుగా వచ్చి ఇలా తిరిగింది. అది అస్సలు నాకు ఎలా అంటే హాల్లో ఎప్పుడైనా మనం సోఫాలో కూర్చొని టీవీ చూస్తే టీవీ మనకి స్ట్రైట్ ఉండాలా, అది ఎలా ఉందంటే మనం సోఫా ఇటు సైడ్ వేసుకున్నాం అనుకోండి టీవీ అంత దూరం ఉంటది, టీవీ సైడ్ నుంచి మళ్ళీ లోపలికి ఎంట్రన్స్, అక్కడ మనకి వెలుతురు పడుతుంది. ఇంకోటి ఇక్కడ సైడ్ వేసుకున్నాం అనుకోండి సోఫా, ఇటు చూడాలి టీవీ, ఇటు చూడడానికి లేదు. సో నాకు అసలు నచ్చలేదు అనమాట. సో ఇంకా ఈస్ట్ ఉంది కానీ ఫస్ట్ ఫ్లోర్, వెలుతురు అవి తక్కువ ఉంటాయి వద్దు అని నేను. దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ ఓకే అయింది కానీ డౌన్ పేమెంట్ ఎక్కువ అడగడం వలన బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ఇంకా దాని తర్వాత మాకు ఏమనిపించింది, మేమెందుకు కాంప్రమైజ్ అవుతున్నాము, ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్లో ఇంటీరియర్ చేసేసి ఉంది కదా, ఒక ఫ్లోరే కదా కిందకి దిగుతుంది, ఇప్పుడు మనకి లేనిదేంటి వెలుతురు ఎలా మనం ఇంట్లో తెప్పించుకుందాం, మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు కదా అన్న థాట్ నాకు వచ్చేసింది. సో ఇప్పుడు ఆల్రెడీ మోడిఫికేషన్స్ స్టార్ట్ అయ్యాయి, ఎందుకంటే మనకి డైరెక్ట్ సన్లైట్ ఇంట్లోకి రావడానికి మోడిఫికేషన్స్ చేయిస్తున్నాం విత్ వాస్తుయే. సో ఫైనల్ గా అయితే ఆ ఫ్లాట్ ని ఓకే అనుకునేసాం. ఓకే అనుకున్న తర్వాత అనుకున్నాము, బ్యాంకర్కి చెప్పాను ఓకే అండి ఫ్లాట్ ఫైనలైజ్ చేసుకున్నాము, ఒకసారి మీరు ఫైల్ స్టార్ట్ చేసి ఎలిజిబిలిటీ చూసి చేశారంటే మూవ్ చేసుకుందామని చెప్పాను. డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత సేల్ అగ్రిమెంట్ అడిగాడు, అడ్వాన్స్ పే చేసి సేల్ అగ్రిమెంట్ తీసుకొని అక్కడ ఇచ్చాను. ఆయన 2-3 డేస్ హాలిడేస్ వచ్చాయి అది ఇది అని చెప్పి ఆయన కూడా కొంచెం డిలే చేశారు. అవుతుందా లేదా నాకు కొంచెం ఇద్దరికి టెన్షన్ వచ్చింది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అయ్యేంత వరకు చెప్పలేము, ఎవరికి చెప్పలేదు. ఎవరైనా చెప్తున్నా గానీ లేదు ఇంకా అవ్వలేదు, ప్రాసెస్ జరుగుతుంది, లోన్ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే డౌన్ పేమెంట్ అనేది ఎట్లా కొట్లా చేసి తెచ్చి ఇస్తాం. నేను అప్పటికే నగలన్నీ బ్యాంక్ లో పెట్టేసి ఇచ్చేసాను అనమాట, డబ్బులు శ్రీకుకి బిల్డర్కి ఇవ్వాల్సిన ఆ డౌన్ పేమెంట్ ఏదైతే ఉందో అది. కానీ నాకేంటంటే లోన్ రావాలి, లోన్ వచ్చేది కూడా ఒక టాస్కే. అన్ని ఎలిజిబిలిటీస్ ఉండి మొత్తం ప్రాపర్గా ఉండి లోన్ వచ్చేది వేరనమాట. ఆల్రెడీ శ్రీకు ఇంతకుముందు రైస్ మిల్లో ఉన్నాడు కాబట్టి శ్రీకు ఆల్మోస్ట్ చాలా లోన్స్ తీసుకొని రైస్ మిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ లోన్స్ నడుస్తున్నాయి అనమాట. అవి క్లోజ్ అన్నా అయిపోతే మాకు ఒక ధైర్యం ఉంటది, అవి నడుస్తున్నాయి. ఇంకా 12 months 24 months ఇంకా టైమ్స్, వాటికి టైమ్స్ ఉన్నాయి, ఇంకా 3-4 years ఉండేటివి కూడా ఉన్నాయి. ఇంకా బేసిక్గా నేను అప్పుడు మొత్తం అన్నిట్లో కొంచెం కోప్లికెంట్ గా ఉండి నేను చేసుకున్నా కాబట్టి, సో నేను డైరెక్ట్ గా లేకపోయినా నేను ఇండైరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి, అండ్ కొన్ని సైన్స్ సంథింగ్. సో దానికోసం ఎట్లా చేయాలి అన్ని బ్యాంకర్ వాటికి ఎగ్జామ్షన్స్ తీయించి అక్కడి నుంచి నా దాంట్లో నుంచి ఏది డెబిట్ అవ్వట్లేదని వాళ్ళ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయించుకొని ఓకే ఫైన్, మీకు మీ ప్రొఫైల్ నుంచి మీ సైడ్ నుంచి మీకు ఏదైతే పే చేస్తున్నారో అవన్నీ ఆన్ టైం ఉన్నాయి కాబట్టి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది మీ సిబిల్ ప్రకారంగా మీ ఇన్కమ్ ప్రకారంగా అని చూసుకొని అప్పుడు వాళ్ళు ఆన్ ది స్పాట్ లైక్ ఫైల్ స్టార్ట్ చేసిన వితిన్ 48 to 72 hours ప్రాసెస్ చేసి లోన్ డిస్బర్స్మెంట్ కి రెడీ చేశారు. సో ఆ క్లిప్స్ చూడండి మీరు, ఇక్కడ ప్లే చేస్తాను. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need, what you need. We're broken, it's tragic, we're not all elastic, but maybe there's magic, believe you could have it. And I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness.
కాల్ చేస్తాడు అసలు యాక్చువల్ గా మేము కాల్ చేస్తాడు ఈ రోజు రండి బ్యాంక్ అంటాడు. వెళ్ళాను, ఆ రోజు అవ్వలేదు పని, మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళాను. అవును కదా? లేదు, ఒక్క రోజే మనం బ్యాంక్ ముందు రోజు అన్నారు కానీ మనం వెళ్ళలేదు. అది ఫైల్ లేట్ అయిపోయింది అనమాట. అది ఎవరికో పైన హైరార్కీకి వెళ్ళడానికి రీచ్ అవడానికి ఈ లోపల భయపించారు అనమాట. మాకు చేసింది SBI పరశురామ్ గారు, ఫ్రెండ్లీగా ఉంటాడు. సో కొంచెం భయపించారు. అయ్యో ఇంత ఎలిజిబిలిటీ రానుంటుంది అంటే. సో శ్రీకాంత్ పేరు మీద ఉన్న 2 లోన్స్ క్లోజ్ చేసాం అనమాట మేము ఈ లోన్ కోసం అని చెప్పి. 2 hours లో లోన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయించి మనకు శాంక్షన్ లెటర్ని ప్రొవైడ్ చేశారు. శాంక్షన్ లెటర్ వచ్చింది, దాని తర్వాత మనము ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని మనము అగ్రిమెంట్కి సేల్ రిజిస్ట్రేషన్కి ప్రొసీడ్ అయిపోయాం. అవును గైస్. సో అలా మేము నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చిన 2-3 డేస్కి రిజిస్ట్రేషన్ పెట్టేసుకున్నాము, ఎందుకంటే మంచి రోజులు లేవని. దాని తర్వాత మళ్ళీ మేమేంటంటే ఇక్కడ రెంట్ ఎందుకు వేస్ట్ దిగేద్దాం అనుకున్నాము. మా ఓనర్ కూడా కొంచెం విసిగిచ్చాడు అనమాట ఫుల్. అతనికి ఇగో వచ్చేసింది, మేము ఇల్లు కొనేసాము ఈ అపార్ట్మెంట్కి వచ్చి. యాక్చువల్గా ఇంకో పాయింట్ మర్చిపోయాం, ఈ ఇంటికి రాగానే జస్ట్ మాట వరకు అడిగాం, అంకుల్ ఈ ఇల్లే మేము తీసుకుంటాము, ఇప్పుడు కాదు, ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడే కాదు, ఒక 7 to 8 months ఆర్ఎల్స్ ఒక 1 year లోపలనో ఈ ఇల్లు తీసుకుంటాం, మీరు ఏమైనా అమ్ముతారా అని అడిగాం. అప్పుడు మనకి ఆ ఫస్ట్ లోనే మినిమం ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న ఇంటీరియర్ 1 lakh ఇంటీరియర్ కూడా ఉండదు, కట్టి కొడితే 1.5 to 2 lakhs అంతే. అతను మనకి చెప్పడం 1.2 చెప్పాడు అనమాట. అతను కొనింది నాకు తెలిసి ఒక 70-80 lakhs కొనేసి ఉంటాడు, ఎందుకంటే తను పునాదులు వేసిన టైంలో కొన్నారంట. ఫౌండేషన్ వేసినప్పుడు ఇక్కడ రేట్స్ చాలా, ఎక్కడైనా కూడా హైదరాబాద్ లో ఫౌండేషన్ బేస్ లో ఉన్నప్పుడు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 40 to 50 lakhs కి మనకు ప్రాపర్టీ వచ్చేస్తుంది. సో అలా మేము ఈ ఓనర్ కొంచెం చికాక్, మేమేమనుకున్నామంటే 2 months ఇక్కడ నోటీస్ ఉంది కదా, ఈ 2 months లో ఇంటీరియర్ చేయించుకొని దిగేద్దాం అనుకున్నాం. కానీ ఇతను కొంచెం చికాకు పెడుతుంటే సరే ఓకేలే, కింద అంతా ఒక రూమ్లో మొత్తం సామాన్లు పెట్టేసి దిగేద్దాంలే, ఇక్కడ నోటీస్ ఉన్న రోజులు నోటీస్ క్లియర్ చేసేసి దిగేద్దాం అని అనుకుంటున్నాము. ఇప్పుడు అడ్వాన్స్ కూడా మనది 70,000 దాకా ఆయనతోనే ఉండనమాట. ఇప్పుడు అది మనకి రిటర్న్ ఇవ్వాలి వెళ్ళిపోయేటప్పుడు. మేమేమనుకున్నాం అంటే 70,000 ఉంది కదా 2 months పట్టేసుకోండి, ఎందుకంటే మేము మళ్ళీ EMI పే చేయాలి, పట్టేసుకోండి అంటే అతను ఒప్పుకోలేదు. సో ఓకే, మీరు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మీరు ఒప్పుకోనప్పుడు మేము ఎందుకు ఒప్పుకుంటాం, మేము కూడా వెళ్ళిపోతాం లేండి కిందకి, ఈ లోపల మీరు ఎవరికైనా చూపించుకో. అసలు ఎవరు రావట్లేదు అనమాట ఇక్కడికి. బేసికల్లీ ఎవరు రావట్లేదు, కొంచెం తగ్గిద్దామని చూస్తారు. ఈయన ఎవరు రావట్లేదు ఇంకొంచెం పెంచాలని చెప్పి పెంచినాడు. బేసిక్ గా ఏమైందంటే ఈ సొసైటీలోనే ద పీక్స్ ఇంటీరియర్ చేయించిన ఇల్లు ఉన్నాయి. అవును, ఇదే నార్మల్ బేసిక్ ఇంటీరియర్. ఈవెన్ మా ఇంటి ఇప్పుడు మేము తీసుకున్న ఇంటికి ఆపోజిట్ ఇల్లు చాలా బాగా చేయించాడు, దీనికంటే 5,000 తక్కువ ఇస్తున్నాడు. మామూలుగా మనం ఉంటే మనం ఎట్లా ఇంటీరియర్ చేయించుకుంటామో అంత బాగా చేయించున్నారు అనమాట. ఇతను ఓన్లీ జస్ట్ రెంటల్ పర్పస్ లో చేయించాడు. ఏదైనా డోర్ గట్టిలా అయితే ఊడిపోతుంది, అంత ఇదిగా చేయించాడు. అవన్నీ మన మీద కదా వేస్తారు ఎండ్ ఆఫ్ ద డే, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అనమాట. సో అలా ఇంకా మేము ఫిక్స్ అయిపోయాము, అందుకే గృహప్రవేశం చేయించేసుకున్నాము. గృహప్రవేశం బ్లాగ్ కూడా నేను చేశాను, నేను మీకు నెక్స్ట్ పెడతా. గృహప్రవేశం ఇన్ ది సెన్స్ మంచిగా పాలు పొంగించుకొని హోమం వేసుకున్నాము అంతే. సో ఇంకా ఇవన్నీ రెడీ అయిన తర్వాత మంచిగా పూజలు చేసుకొని అప్పుడు అందరినీ ఇన్వైట్ చేసి, అందరు మనకు తెలిసిన వాళ్ళని, మన ఫ్రెండ్స్ ని, మన రిలేటివ్స్ ని అందరినీ ఇన్వైట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఆ 4 గోడలు తప్ప ఏమి లేదు. ఈవెన్ వాళ్ళ షెల్ఫ్స్ అవన్నీ కూడా ఏమి ఇవ్వలేదు, మనము మన ఇష్టం వచ్చినట్టు చేయించుకుంటాం కాబట్టి. ఇప్పుడు పిలిచినా ఎవరికి ఏం అర్థం కాదు, ఏంటి ఇల్లు ఇట్లా ఉంది అనుకుంటారు. అందుకనే మేము ఎవరిని, జస్ట్ మా మమ్మీ డాడీని, శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ డాడీని తప్ప మేము ఎవరిని, నాట్ ఈవెన్ అ సింగిల్ ఫ్రెండ్ని అసలు పిలవలేదన్నమాట. సో ఇది ఒక జస్ట్ క్లోజ్డ్ వన్స్ తో చేసేసుకుందాము. దాని తర్వాత ఇంటీరియర్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా పూజ పెట్టుకొని అంతా మంచిగా గ్రాండ్ గా చేసి అందరినీ పిలుద్దాము అని అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ త్వరలోనే ఇంటీరియర్ అయిపోతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మేము చెప్పే వాటిని ఏమంటారు, మేము చెప్పే రిక్వైర్మెంట్స్ కి నెల పెరుగుతూ ఉంది అనమాట. సో మేము కొంచెం హై ఎండ్ లో చేయించుకుంటున్నాం, ఎందుకంటే మనం ఒక్కొక్క వారం పెరుగుతుంది. మొన్నటి వరకు జూన్ ఉండే, ఇప్పుడు జూలై వెళ్ళింది, మే ఉండింది, మే నుంచి జూన్కి వచ్చింది, జూన్ నుంచి జూలైకి వెళ్ళింది. బట్ ఎన్ని మంత్స్ అయినా కానీ ఇక్కడైతే రెంట్ ఇచ్చి ఉండాలనుకోవట్లేదు. ఈ మంత్ ఎండ్కి దిగేస్తాం అనమాట కిందకి. దిగేసి ఎలాగో ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, వర్క్ చేసే టైంలో అక్కడ ఉంటాము, మిగిలిన టైంలో ఇక్కడ ఉందాంలే అని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఇప్పటికైతే అలా నడుస్తుంది.
మేము ఇల్లు తీసుకున్న దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ఏజ్లో ఉన్నాం, సంపాదిస్తున్నాం, ఎట్లా కొట్లా కట్టేస్తాం రెంట్, అదే ఐ మీన్ ఈఎంఐ. ఇంకొంచెం ఏజ్ దాటింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు ఖర్చులు, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, అప్పుడు ఇల్లు అన్న థాట్ కూడా రాదు. ఇప్పుడు తీసేసుకుందాం, జరిగిపోతూ ఉంటది లైఫ్. యాక్చువల్ గా మనం అనుకుంటే జరిగేది ఏది లేదు గైస్, అది జరగాలనుకున్నప్పుడు జరుగుతుంది. నాకు కూడా అసలు లేదు కదరా థాట్. అవును, నేను చెయ్యాలనుకుని అసలు చేయలేదు. శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ సైడ్ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అని తను వద్దు అన్నాడు అనమాట. బర్డెన్ నీ మీద పడుతుంది, అక్కర్లేదు అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ నా ఒక్కదాని వల్ల ఏం రావట్లేదు. శ్రీకాంత్ సపోర్ట్ ఉండడం వలన, శ్రీకాంత్ ఎంతో కొంత సపోర్ట్ చేయడం వలన, తన ప్రెసెన్స్ ఉండడం వలన కూడా ఇట్స్ గెట్ పాసిబుల్ అనమాట, గెటింగ్ పాసిబుల్. అందుకనే నేను లేదు, ఇది నా ఒక్కదాంతో ఏం కాదు, నేను మేనేజ్ చేస్తున్నా అంతే. బ్రాండ్స్తో మాట్లాడడము, పేమెంట్స్ది అదంతా నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే నీకు నేను చేస్తున్నాను అనిపిస్తుంది. బట్ వీడియోస్ ప్లానింగ్ కానీ, కంటెంట్ ప్లానింగ్ కానీ, బ్రాండ్స్ షూటింగ్, స్క్రిప్టింగ్ అన్ని ఇద్దరం కలిసి చేస్తాం అనమాట. సో అందుకని నేను కూడా కన్విన్స్ అయ్యి ఓకే ఫైన్ అనుకొని ఇంకా నిజం చెప్తున్నాను గైస్, లోన్ అండ్ ద అమౌంట్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మాత్రమే అనమాట. నేను అప్పుడప్పుడు నా గోల్డ్ సేవింగ్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా తక్కువ అయితే నా ఇన్ఫోసిస్ శాలరీ కూడా ఇచ్చింటాను, కానీ మ్యాక్సిమం ఆఫ్ పాయింట్స్ ఇదే అనమాట. పెద్ద అమౌంట్ కూడా ఏం లేదు, మీరు అనుకున్నంత డౌన్ పేమెంట్ కూడా మేము ఏమీ లేదు. జస్ట్ ఒక 20 lakhs ఇచ్చుంటాము. అది కూడా నా దగ్గర ఉన్న గోల్డ్, మా మమ్మీ నాకు పెళ్ళికి పెట్టిన గోల్డ్ అదంతా బ్యాంక్లో పెట్టిందనమాట. అండ్ లక్కీలీ ఏంటి అంటే మాకు ఇంటీరియర్ కూడా కొంచెం లోన్ వచ్చింది. సో అలా చేయించుకుంటూ ఇప్పుడు ఏదన్నా కొంచెం ఇంటీరియర్ లోన్ ఏదైనా చేతి డబ్బులు పడాల్సి వస్తే ఏమన్నా పెట్టుకోగలుగుతాం మేబీ, ఒకవేళ కుదిరితే. సో అంతే అనమాట. సో మీరు అనుకుంటున్నట్లు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారనమాట, 50 lakhs డౌన్ పేమెంట్ కట్టారంట నవ్య శ్రీకాంత్, ఎలా కట్టారు అని. ఎవరు చేశారు? ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేస్తున్నారు, గృహప్రవేశం వీడియోని షేర్ చేసి. సో అంతంత ఏం మేము పే చేయలేదు గైస్, అంతంత పే చేసే వయసు లేదు ఫస్ట్ మాకు. నేను జస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ చేసి 5 years అయింది. ఇక్కడనే ఈ సొసైటీలోనే ఇంకో ఫ్లాట్ చూసినప్పుడు ఆయన ఇదే అన్నారు, మీరు ఈ ఏజ్ లోనే మీ దగ్గర అంత క్యాష్ ఫైల్ చేసుకొని ఉంటారా ఏంటి మరి ఎలాగా. మా దగ్గర ఆయనకు ఒక 45 to 50 ఉంటాయి. సో మా ఇంట్లో వాళ్ళు అదే చెప్పారు, అయ్యో చిన్న పిల్లలండి. మా అమ్మాయి నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసింది 5 years. శ్రీకాంత్ జాబ్ చేయడం స్టార్ట్ చేసింది ఒక 5 or 6 years ఉంటది. ఈ 5-6 years లో మేము ఏమి లక్షలు వెనక వేసి ఉండము. ఈవెన్ మనకున్న తిరుగుడు లైఫ్ స్టైల్ కి, ఖర్చు లైఫ్ స్టైల్ కి పాసిబిలిటీ లేదు. సో లోన్ అంటే ఓకే ప్రొసీడ్ అవుదాం, డౌన్ పేమెంట్ ఎంతో కొంత ఇస్తాం అన్న థాట్ లోనే మేము ముందుకెళ్ళాం గైస్. సో నేను అమౌంట్లు కరెక్ట్ గా ఫిగర్లు చెప్పలేను, కానీ మేము 10% డౌన్ పేమెంట్ తో వెళ్ళాము. మిగిలిన 80% డౌన్ పేమెంట్, 80% లోనా, 80% లోన్, 20% డౌన్ పేమెంట్. సో అలా వెళ్ళాం అనమాట. అండ్ ఇప్పుడు ఇంటీరియర్ కూడా లోనే. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ బ్లాగ్లో నెక్స్ట్ వీడియో నేను మీకు ఎంప్టీ హౌస్ టూర్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మేమున్న ప్రెసెంట్ ఇల్లు హోమ్ టూర్ కూడా చూపిస్తాను, ఎందుకంటే అవర్ లాస్ట్ రెంటెడ్ హోమ్ కాబట్టి మనది ట్రెండ్ ఈ ఇంటితోటి బ్రేక్ అవుతుంది. అంటే ప్రతి ఇంటికి కూడా ఇల్లు ఖాళీ చేసే ముందర మనం హౌస్ టూర్ చేస్తాం. సో ఈ ఇంటి హౌస్ టూర్ తోటి ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసి కొత్త ఇంటి హౌస్ టూర్ ని కూడా ఫస్ట్ లో చూపిస్తాం. అది ఎంప్టీ హౌస్ టూర్ చూపిద్దాం, మొత్తం ఇంటీరియర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిద్దాం. ఇప్పుడైతే ఎంప్టీ హౌస్ టూర్ చూపిస్తాం. అసలు ఎందుకు చాలా మంది ఫీల్ అవుతున్నారు, ఎందుకు మమ్మల్ని పిలవలేదని. అది పిలవడానికి ఏమీ లేదు గైస్, ఆల్రెడీ మొత్తం ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేసాం అనమాట. 4 గోడలే. ఇంకా ఇప్పుడు ఫంక్షన్స్ హెవీ పెట్టుకున్నా తూగలేం. ఇప్పుడు నెక్స్ట్ ఇంటీరియర్ ఒక 2-3 months ఉంటుంది, అప్పుడు మనం ప్లాన్ చేసుకొని అందరినీ పిలవచ్చు అన్న థాట్ లో ఉన్నాం. కానీ వీళ్ళని పిలవకూడదు, వాళ్ళని పిలవకూడదు అని ఏమీ లేదు. అండ్ ఎవరి డబ్బులు మాక్సిమం గుర్తున్న వరకు ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ వస్తుంది. తాతలు కూడబెట్టిన ఆస్తులు, నాన్నలు తరతరాలుగా ఇచ్చిన ఆస్తులు, దాని తర్వాత పొలాలు అమ్మి ఇచ్చి మా పేర్ల మీద రాసిన వాళ్ళు ఎవ్వరు ఏమీ లేదు గైస్. రెక్కలు ముక్కలు అయిపోయేలాగా కష్టపడి, శ్రీకాంత్ కష్టపడుతూ, నేను కష్టపడుతూ. సో టైం 1 అయింది, ఇప్పుడు మేము షూట్ చేస్తున్నాము. సో ఒక డెడికేషన్ ఉంటుంది, మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎవ్వరు ఏమి ఇవ్వరు, 1 రూపాయి కూడా ఇవ్వరు. ఒక ఈఎంఐ స్కిప్ అయితే
ఎవరిని అడగలేము మనము. సో అంత కష్టపడి అంత చేసి ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే 4 to 5 hours పడుతుంది గైస్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనం రోజుకి 8 hours వర్క్ చేస్తాము. ఒక వీడియో మనకి 4 to 5 hours ఎడిట్ చేసి పెడితే ఆ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది తెలుసా? 200-300 వస్తుంది. అట్లా వచ్చినప్పుడు 1000 అట్లా వచ్చినప్పుడు ఎట్లా ఎంత అనిపిస్తుంది తెలుసా? బట్ ఓకే, దిస్ ఈజ్ అవర్ ప్యాషన్ అండ్ వీఆర్ లైక్ అ ఫ్యామిలీ కాబట్టి ఆ జీల్ ఉంటుంది అనమాట. నాకు పుష్ చేసుకుంటాను నన్ను నేను. సో అలా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ₹1 తింటే ఇంకొక రూపాయి ఎత్తి పెట్టుకొని కొన్నిసార్లు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి అన్నమాట. ఇవి ఏదైనా పార్టీస్కి వెళ్తే డబ్బులు అయిపోతాయని చెప్పి వద్దులే ఇంట్లోనే ఉందామని అలాంటి రోజులు కూడా ఉన్నాయి గైస్. ఎప్పుడు మీరు చూసే హ్యాపీ మూడే కాకుండా సాడ్ అండ్ ఇవి కూడా ఉంటాయి. సో నేను చెప్పను అసలు లైఫ్ ఎంజాయ్ చేయకుండానే రూపాయి కూడబెట్టాలని నేను చెప్పను. లైఫ్ ఎంజాయ్ చేయాలి, రూపాయి కూడబెట్టాలి, అది నాదనమాట. సో నేను ఎలా బిలీవ్ చేస్తానంటే నాకు వచ్చే కంప్లీట్ శాలరీ నేను ఖర్చు పెట్టేస్తా. ఈఎంఐస్ కానీ మిగిలింది ఏదన్నా ఇట్లా వెళ్ళడం కానీ టూర్స్కి వెళ్ళడం అట్లా ఖర్చు పెట్టేస్తా. కానీ ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి సేవింగే. సో ఎందుకంటే దేవుడు మనకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చాడు బై గాడ్స్ గ్రేస్ అండ్ నా కష్టం అన్ని పెట్టుకొని బై శ్రీకాస్ గ్రేస్. ఆ డబ్బులు అన్నీ నేను ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు, మొత్తం సేవింగ్ చేయాలని గత 2 ఏళ్ళుగా సేవ్ చేసి ఫైనల్లీ ఆ ఇంటికి నాకు ఆ నగలన్నీ తీసుకెళ్లి బ్యాంక్లో పెట్టి ఇస్తుంటే అదొక సాటిస్ఫాక్షన్ వచ్చింది గైస్. ఓకే ఫైనల్లీ ఏదైనా ఒక మంచి పని ఉందంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఫస్ట్ లో చెప్తుంటే శ్రీకాంత్ ఎందుకు అంత కడుతున్నా అన్నాడు. ఇప్పుడు ఏంది 1.5 లక్షలు కట్టిన నా కాసుల పేరు ఇప్పుడు 6 లక్షలు 5 లక్షలు గైస్. 2 ఏళ్లలో నీకు 1.5 లక్షలు 5 లక్షలు ఎక్కడ అవుతుంది, ఏమవుతుంది? అట్లా నేను కట్టిన స్కీమ్ ఇప్పుడు కట్టే పొజిషన్లో లేండి. గోల్డ్ రేట్ ఫుల్ పెరిగిపోయింది కాబట్టి. ఒకప్పుడు నేను కట్టినవన్నీ ఇప్పుడు మేము ఇల్లు తీసుకునేలాగా మమ్మల్ని చేశాయంటే ఇంకా మీరు ఊహించుకోండి. ₹1 కూడా మేము సేవ్ చేసింది ఏం లేదు, మొత్తం గోల్డ్. ఆ గోల్డ్ మొత్తం తీసుకుని వెళ్ళి బ్యాంక్లో పెట్టి మొత్తం తీసుకెళ్ళి బిల్డర్ చేతిలో పెట్టాము. బ్యాంక్ వచ్చి మాకు కొంచెం అమౌంట్ ఇచ్చింది. ఫైనల్లీ ఇద్దరం ఒక ఇంటి వాళ్ళం అయ్యాం గైస్. సో మీకు ఏదన్నా అపార్థాలు ఏమన్నా వాటిని ఏమంటారు, మనస్పర్ధలు కాదు, క్లారిఫికేషన్ లేకపోతే అసలు వీళ్ళు ఎలా కొన్నారు ఎట్లా అంటే చాలా చెప్తున్నాను, కంప్లీట్ గా క్యాష్ పెట్టుకునే అంత సీన్ ఎవరికి లేదు, రాదు కూడా. అండ్ ఎవరికి ఉండేవాళ్ళు ఉంటారు అంటే ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో కంప్లీట్ క్యాష్ కట్టి కొనేసుకుంటారు అనుకుంటున్నారు కదా, అట్లా ఏం ఉండదు. జస్ట్ డౌన్ పేమెంట్ వచ్చిన క్యాష్ ఉంది అండ్ లోన్ కూడా మనకి యూట్యూబ్ మీద నుంచి ఏం రాలేదన్నమాట. మా పర్సనల్ జాబ్స్ పైననే వచ్చింది, పర్సనల్ ప్రొఫైల్స్ పైన వచ్చింది. నా ఇన్ఫోసిస్ జాబ్ అండ్ శ్రీకాంత్ దానిపైన వచ్చింది అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ జాయింట్ మీద వెళ్ళాము అండ్ ఇప్పుడు నుంచి లోన్ శ్రీకాంత్ కట్టుకుంటాడు గైస్. నాకు ఏం సంబంధం లేదు. నేను ఇప్పటి నుంచి నేను కూడా ఇంకా సేవ్ చేసుకోవాలి. నేను చెప్పానంటే ఒక లంసమ్ అమౌంట్ నీకు ఇస్తూ ఉంటాను, నువ్వు రీపే చేసేసుకో లోన్ అమౌంట్, ఈఎంఐస్ మాత్రం నువ్వు కట్టేసుకో అని చెప్పాను. కరెక్టే కదా నేను చెప్పింది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి గైస్ నాది కరెక్ట్ అయితే. మొత్తం ఇలేనులే కానీ ఈ ఇంటికి బాడీకి గట్టి ఎంత ఇస్తాను అమ్ములు అంతేలే 40,000 ఇప్పుడు ఆల్రెడీ పే చేస్తున్నాం. నేను కారు తను ఇల్లు షేర్ చేసుకున్నాము. నీది నాది అని అనుకుంటేనే ఈ రోజుల్లో నా డబ్బు నీదే నీ డబ్బు నాదే అని అనుకుంటే అస్సలు అవ్వదు గైస్. నీది నాది అని అనుకుంటేనే ఎండ్ ఆఫ్ ద డే ₹1 మనము సేవ్ చేయగలుగుతాము అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక అమౌంట్ ఒకటి పడుతుంది నా అకౌంట్లో, అది శ్రీకాంత్ ఈ అమౌంట్ కూడా నాదే అనుకున్నాడు అనుకో, ఆ అమౌంట్ తీసుకుని వెళ్ళి ఇంక దేనికైనా వాడేసాడు అనుకో, ఈరోజు మేము ఇల్లు కొనే పరిస్థితిలో ఉండలేం. ఇప్పుడు ఈ మంత్ నేను ఒక 50,000 సంపాదించాను, నీకు ఒక 50,000 తక్కువైంది, అమ్ములు 50,000 ఇవ్వు నేను మళ్ళీ నీకు ఇచ్చేస్తా అంటే నేను ఇస్తా. అట్లా కాకుండా 50,000 తక్కువైంది 50,000 ఇవ్వు అంటే నేను ఇవ్వను. ఎందుకంటే ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఓకే నీకు ఎట్లుంటుంది, ఓకే ఈ మంత్ నేను 50,000 అమ్ము దగ్గర తీసుకున్నాను, నెక్స్ట్ మంత్ నేను 1 lakh సంపాదించాలి అని ఉంటుంది. అట్లా లేదనుకో ఈ 50,000 ఇక్కడికి మాఫ్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ నువ్వు 50,000 సంపాదిస్తావు. లేదు ఒకవేళ టైం బాగోలేక ఒక 30,000 సంపాదించావు అనుకో, ఈ 20,000 మళ్ళీ వచ్చి నన్ను అడుగుతావు. సో ఇవి మా మధ్యలో నడవవు గైస్. ఎండ్ ఆఫ్ ద డే శ్రీకు సంపాదించిన ₹1 కూడా నేను లెక్క అడగను, నువ్వేం చేసావు ఏంటి అని. నా డబ్బులు ఇస్తే మాత్రం నేను లెక్క అడుగుతా.
ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ది మాత్రమే సేవ్ చేసి నన్ను అడగకు, నేను నిన్ను అడగనని చెప్తాను అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఇల్లు నేను గడుపు. మళ్ళీ నా ప్రెసెన్స్ ఉన్న వీడియోలకి నాకు డబ్బులు ఇది గైస్. ఆబ్వియస్లీ గైస్, ఎందుకంటే వీడియోలో వచ్చిపోతాడు అంతే. ఎడిటింగ్ ఎవరు చేస్తున్నాడు, వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎవరు చేస్తున్నాడు, రెండరింగ్స్ ఎవరు చేస్తున్నాడు, బ్రాండ్ ఎవరు అప్రూవల్స్ ఎవరు తెచ్చుకుంటున్నారు. నేనుండే వీడియోలు ఎక్కువ రీచ్ పోతాయి కాదన్ను, ఎందుకంటే భార్యాభర్తలం మనం, ఆబ్వియస్లీ పోతాయి. ఇప్పుడు ఇల్లుకి డౌన్ పేమెంట్ నేను కట్టాను గైస్, కానీ వీడి పేరు మీద రాశా. సరేలే నాన్న, మొత్తం కంప్లీట్ అయిపోయింది, మొత్తం నీ పేరు మీదకి రాస్తా, నాకేం అవసరం. 30 ఏళ్ళకి 60 ఏళ్ళు వస్తాయి, అప్పుడు మనకి 58 ఏళ్ళు వస్తాయి. ముందుగా క్లోజ్ చేద్దాం. సో అది గైస్, ఇప్పుడు మేము ఈఎంఐ ఇది కూడా, ఈ లోన్ రీపేమెంట్ కూడా ఒక పర్టికులర్ టైం లైన్ పెట్టుకున్నాం అనమాట. ఈ టైం లైన్ లోపల క్లోజ్ చేయాలి అని, ముందుగా క్లోజ్ అయ్యేలాగా దానికి కూడా వర్క్ చేయాలి మేము గట్టిగా ఇద్దరం కృషి చేసుకొని. సో అలా ఎప్పుడైనా నా సక్సెస్ మంత్రం ఒకటి చెప్తాను గైస్, నువ్వు ఎంత ఎక్కువ కష్టపడితే నువ్వు అంత ఎక్కువ సంపాదించగలుగుతావు. నేను అది బిలీవ్ చేస్తాను. ఇంకోటి ఏంటి అంటే, లక్ ఎప్పుడైనా హార్డ్ వర్క్ ఉంటేనే వస్తుంది, హార్డ్ వర్క్ లేకుండా లక్ రాదు. అండ్ నీకు ఓన్లీ లక్ ఉన్నా హార్డ్ వర్క్ లేదనుకోండి ఏం చేయలేరు. ఇప్పుడు రోజంతా మంచం మీద పడుకో అంటే లక్ష్మీదేవి నడుచుకుంటూ రాదు కదా. మంచం మీద నుంచి దిగి నువ్వు పోయి నడిస్తేనే ఓకే, నీకు లక్ ఉంటే నువ్వు ₹1 పని చేసావు అనుకో, నీకు ₹2 వస్తుంది అక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ లక్ అండ్ హార్డ్ వర్క్. ఈ 2 మంత్రాస్ని నేను చాలా బాగా నమ్ముతాను. సో ఎట్లా అంటే, నేను ఏదైనా ఒక డే ప్రొడక్టివ్గా లేకపోతే నాకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఈరోజు నేను ప్రొడక్టివ్గా లేనేంటి అని. ఐఎమ్ ఎట్ దట్ స్టేజ్ అనమాట. అందుకే నేను కూడా అమ్ముల్ని చూసి మోటివేట్ అవ్వాలి గైస్. శ్రీకాంత్ మీరందరూ కూడా అవ్వండి. ఆబ్వియస్లీ నేను చెప్తాను గైస్. నేను పొద్దున మార్నింగ్ లేవలేను, బికాజ్ ఐ హ్యావ్ అలర్జీ. కాబట్టి నేను మార్నింగ్ 9-9:30కి లేస్తే మళ్ళీ నేను బెడ్ ఎక్కేది నైట్ 12-1కి. ఈ లోపల నేను ఒక్క పని అయినా పెండింగ్ ఉంటే నాకు నిద్ర పట్టదు. ఖచ్చితంగా నేను ఆ పని కంప్లీట్ చేసేగా నాకు నిద్ర పట్టదు. కానీ శ్రీకాంత్ అట్లా కాదనమాట. ఎంత పని అన్నా ఉంది, అసలు బెడ్ మీద మొత్తం అడ్డం అన్నా ఉంది, అడ్డం తీసుకొని దాంట్లో పడుకుంటాడే కానీ దాన్ని ఎప్పటికీ సర్దడు అనమాట. గైస్ ఈ వీడియో అవ్వగానే నేను మీకు ఈ బెడ్ చూపిస్తాను. ఈ బెడ్ ని నీట్ గా బెడ్డింగ్ చేసింది నేనే. చేశాడులేండి. సో అలా అనమాట. ఈ 2 సక్సెస్ మంత్రాస్ నేను నమ్ముతాను. సో ఆల్రెడీ మీరు మా వీడియోస్ చూసే ఉంటారు కదా, రిజిస్ట్రేషన్ రోజు అండ్ మా నైబర్స్ మా చేత కేక్ కటింగ్ చేయించారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ గైస్, అంతే. అది ఏమైనా కానీ I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headache stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you.
సో వాళ్ళు అసలు మనకి ఏం సంబంధం లేక రక్త సంబంధం లేక ఏం లేని వాళ్ళు మన కోసం అంత చేస్తున్నారు. మన కోసం ఈవెన్ మాకు లోన్ గురించి చెప్పింది, లోన్ ప్రాసెస్ చేయించింది మా నైబర్ అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు. లక్కీగా ఉన్న ఈ అపార్ట్మెంట్ లో ఒక్కటే ఫ్లాట్ ఉండింది, ఆ ఒక్కటే తీసేసుకున్నాం. ఆల్రెడీ ఆ 3 BHK కూడా సోల్డ్ అయిపోయింది. అది మాకు నచ్చలేదు. 3 BHK మనకి బడ్జెట్ లేదు కదా, బడ్జెట్ లేదు. అండ్ దట్ అక్కడ అతను తగ్గించుంటాడు బేసిక్ గా. కొంచెం చెప్పాడు 3 BHK అయితే ఇంకొంచెం తగ్గించేదానికి స్కోప్ ఉంటుందండి అని అన్నాడు. కానీ నాకు అది నచ్చలేదు. వెస్ట్ ఫేసింగ్ హాల్ చాలా పెద్దగా ఎట్లా వెరైటీగా ఉన్నాయి హాస్టల్ రూమ్స్ లాగా. ఎంత ఇంటీరియర్ చేయించినా అంత కలర్ రావు అవి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చే అంత ఇప్పుడు మనం తీసుకుంది ద ఫస్ట్ క్లాస్ ఫ్లాట్ గైస్. ఇప్పుడు నేను మీకు హోమ్ టూర్ కూడా చూపిస్తాను. ఫస్ట్ క్లాస్ అంటే జబర్దస్త్ ఫ్లాట్ అది. సో ఇంటీరియర్ చేస్తే ఇంకా కిర్రాక్ వస్తుందని నా ఒపీనియన్. భయంకరమైన ఇంటీరియర్స్ చేపిస్తున్నాంలేండి. నేను మీకు అన్ని వీడియోస్ పెడతాను ఒక సిరీస్ లాగా. మనం ప్లాన్ చేద్దాం. భయంకరం ఏం కాదు గైస్, మంచిగా డీసెంట్ గానే ఉంటది. డీసెంట్ గానే. వాట్ ఐ మీన్ ఇస్ భయంకరంగా అంటే ఎక్కువ చేపిస్తున్నాం, ఎక్కువ ఫ్యూచర్స్ అంత ఎక్కువ కూడా కాదు గైస్. అసలు ఎందుకంటే ఆ పిల్ల అనుకోవాల్సిందే గైస్. అసలు ఎందుకు అంత ఎక్కువ చేపిస్తున్నామో నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. ఓకే, ఎందుకంటే సమ్ అదర్ అగ్రిమెంట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అది ఓకే అనుకుంటే నేను రివీల్ చేస్తా, లేదు అనుకుంటే మామూలు ఇంటీరియర్స్తో వెళ్ళిపోతాం. సో అదనమాట ఈ వీడియో సారాంశం అయితే. హౌ వీ బాట్ ద హోమ్ అని. సో ఈ రెంట్ పే చేయలేకే మేము ఇల్లు తీసుకున్నాము. అండ్ డౌన్ పేమెంట్ కూడా ఎవరిని అడిగి ఎవరి ఆస్తులు అమ్మేసి కొనుక్కోలేదు. సో మా దగ్గర ఉన్న సేవింగ్స్, మా దగ్గర ఉన్న గోల్డ్ అంతా బ్యాంక్ లో పెట్టేసి తీసుకున్నాము. అది కూడా అప్పే, ఇప్పుడు అది కూడా తీర్చాలి. సో అండ్ లోన్ తీసుకున్నాము. ఒక అప్పు ఇది ఒక దానికోసం ఇంకొక దాని అప్పు చేసాం అంతే. సో ఎందుకంటే జస్ట్ బికాజ్ వేరే వాళ్ళకి నెల 40,000 ఇవ్వడం ఇష్టం లేక, ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒక 30 years కి మేము కట్టే 2 crores, అప్పుడు 30 years కి 2 lakhs తో సమానం ఇన్ఫ్లేషన్ లో. సో ఓకే, దట్స్ ఫైన్. మనం ఇప్పుడు ఎర్న్ చేసే పొజిషన్లో ఉన్నాం. వీ విల్ ఎర్న్. అండ్ ఏదైనా ఒకటి ఉందనుకోండి, మనకి ఇది ఉంది, మనం ఎక్కువ సంపాదించాలి అని మనం పుష్ చేసుకుంటాం. కాబట్టి మేము ఈ డెసిషన్ అనేది తీసుకున్నాం గైస్. సో మేము తీసుకున్నాం, మీరు తీసుకోవాలి అని మేమేం చెప్పట్లేదు. సో మీరు ఎప్పుడు వెన్ యుల్ ఫీల్ రైట్, ఇది ఇప్పుడు చెయ్యాలి, ఇది రైట్ టైమ్, ఇది రైట్ పొజిషన్ అన్నప్పుడు యూ కెన్ డూ ఇట్. సో ఈవెన్ థింగ్స్ విల్ హ్యాపెన్ when the time is right. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, వద్దు అసలు ఈ ఏజ్ లో ఇంత బర్డన్స్ ఎందుకు, వద్దు, ఇంక బాడుగు కావాలంటే చిన్న ఇంట్లోకి వెళ్ళండి, 10,000 చూసుకోండి, 15,000 చూసుకోండి. ఆ 15,000 ఇళ్లలో మనం అసలు ఉండలేం గైస్. ఒకసారి మనము మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ని ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇలానే వెళ్ళాలి, కానీ ఇలా దించుకోవద్దు మనం ఎప్పుడైనా. సో అలా దించుకోవద్దు కాబట్టే మేము ఆబ్వియస్లీ ఇంకా తీసుకున్నాము. సో ఇదన్నమాట మా బ్యాక్ స్టోరీ. Why we have chose to buy a home at 28, at the age of 28. మేమిద్దరం both same age. సో 28 years లో మేము ఒక ఇల్లు తీసుకున్నాం గైస్, ఇల్లు కొనుక్కున్నాము. సో యా, దట్స్ ఇట్ గైస్. That's it for today's video. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అడగండి. మాక్సిమం మొత్తం మాట్లాడేసాం అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఐ విల్ క్లారిఫై. సో నెక్స్ట్ హోమ్ సిరీస్ అన్ని ఇట్లా కూర్చొని మాట్లాడేది ఏమి ఉండదు. You will see the vlogs. నెక్స్ట్ మీకు గృహప్రవేశం వ్లాగ్ వస్తుంది, హోమ్ టూర్ అండ్ ఈ పాత హోమ్ టూర్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్ లైక్ దాట్. అండ్ ఇంటీరియర్స్ గురించి నేను మీతో నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. Until then, bye bye guys. Thank you for watching. Good night.